హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ది మైటీ ప్రణవ్. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత సినిమాకి వెళ్తున్నాను. అదే మన మాస్ మహారాజా సినిమా హాల్, అదే ఏఆర్టీ సినిమాస్. అది మాత్రం చాలా బాగుంది. అదే సిచ్యువేషన్ ఎక్కడ సిచ్యువేట్ అయిందంటే మన వనస్థలిపురం దగ్గరనే అది వచ్చింది. చాలా దగ్గరలో మన మాస్ మహారాజా థియేటర్ చూస్తున్నా. సెల్లారు B2. నేను పార్కింగ్ B2లో పెట్టాను. B3 వరకు ఉంది, అంటే బేస్మెంట్ 3 వరకు పార్కింగ్ అనేది పెట్టారు. అంటే లాట్స్ ఆఫ్ స్పేషియస్గా ఉన్నది పార్కింగ్ అయితే. కాకపోతే ఏంటంటే అక్కడ సెల్లార్లో మనకి జస్ట్ కొద్ది ఎయిర్ వెంటిలేషన్ అనేది కూడా పెట్టుంటే డస్ట్ అనేది ఉండదు. ఇంకా ఎంట్రన్స్లోకి వెళ్దాం. ఎలా ఎంట్రన్స్ నుంచి చూడడం ఏమేమి ఉన్నాయి బిల్డింగ్ లోపల అనేది చూస్తున్నారు కదా. లోపలికి ఎంటర్ అయ్యగానే పైన సీలింగ్ ఎంత బాగుందో లైట్స్ తోటి. దాని తర్వాత మన థియేటర్ ఇంకా వర్క్ నడుస్తున్నాయి. ఇంకా షాప్స్ అనేవి రావాలి. ఎప్పుడంటే ఈ కింద ఒక షాప్ చూస్తున్నాము, హైలాండర్ అని డ్రెస్సెస్ది. ఇంకా షాప్స్ రావడానికి బోర్డ్స్ అయితే పెట్టారు, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్. ఇక మళ్ళీ కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే మన బాక్స్ ఆఫీస్ కూడా ఉన్నది కార్నర్లో. లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో, అంటే లోపలికి పెట్టారు స్టార్టింగే కాకుండా. అంటే లిఫ్ట్ చాలామంది మన వెహికల్స్ నుంచి వస్తాం కాబట్టి అక్కడనే పెట్టేశారు అన్నమాట, లిఫ్ట్లోంచి వస్తారని. చూసారా సీలింగ్ పైన డిజైన్ ఎంత బాగుందో. అలా అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటి డ్రెస్ షాప్ ఉన్నది, ఇంటర్న్ అనేసి లేడీస్ అండ్ కిడ్స్కి. ఈ వీడియోలో కనిపిస్తున్న మా అమ్మ మా నాన్న. మళ్ళీ అలా కొద్ది పైకి వెళ్ళాము ఇంకో ఫ్లోర్కి. థర్డ్ ఫ్లోర్లో ఇక్కడ ఇంకో ఇంటర్న్ అనేది పెట్టారు. ఎల్లో కలర్ లైట్స్ చూస్తున్నారా? ఇవన్నీ ఇంకా రావాలి. ఇవి బోర్డ్స్ పెట్టారు ఖాళీ కనిపించకుండా. లైట్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో, హ్యాంగింగ్ లైట్స్. ఇది ఒకటి మెన్స్ది ఇంటర్న్ అనేది, మెన్స్ డ్రెస్ వస్తే ఇంకా ఓపెన్ చేయలేదు, టైం అవ్వలేదు. అంటే మార్నింగ్ షోకి వెళ్ళాను నేను. ఇంకొద్దిగా పైకి వెళ్తే 4th ఫ్లోర్. ఇది మన రెస్టారెంట్ ఏరియా కింద పెట్టారు వీళ్ళు. ఈ ఏరియా మొత్తము కొద్దిగా ఫుడ్ గురించి అలా సిట్టింగ్ ఏరియా పెట్టారన్నమాట. దాని తర్వాత పైకి వెళ్తే వచ్చేసాం మన ఏఆర్టీ సినిమాస్, మన రవితేజ గారి సినిమా. అది ఈ టికెట్స్ది కూడా అక్కడ కౌంటర్ పెట్టారు చెక్ చేసుకోవడానికి. చూసారా అక్కడ ఎంత మంచిగా రవితేజ గారు చేసిన సినిమాలన్నీ పోస్టర్స్వి ఫొటోస్ అన్నీ బాగా పెట్టారు, అరేంజ్మెంట్స్ అన్నీ. అక్కడ నేను అమ్మ నాన్న కొన్ని ఫొటోస్ దిగాము. నేను వన్ ఆఫ్ ది ఫ్యాన్ రవితేజకి. ఆయన యాక్షన్ కానీ కామెడీ కానీ ఆయన చేసిన ప్రతి మూవీస్ది ఇక్కడ పెట్టారు పోస్టర్లో. చాలా బాగుంటుంది. చాలా చాలా బాగా నచ్చింది. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ కౌంటర్ని ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఇచ్చారు, రెస్టింగ్ ఏరియా అంటే వెయిటింగ్ కూడా అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. అది వీడియోలో చూసేదానికన్నా రియల్గా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. అది
కుదిరితే ఒకసారి వెళ్ళి చూడండి ఎంత బాగుందో. ఎంత పెద్ద మా అమ్మ నాన్న కూర్చుండవచ్చు చూడండి ఎంత బాగుందో. ఎంతమంది కూర్చోవచ్చు. సెమీ సర్కిల్లో చాలా బాగుంది. దాని తర్వాత నేను నా ఫోటో. దాని తర్వాత లోపలికి వెళ్ళాము. మొత్తం 6 స్క్రీన్స్ ఉన్నాయి. కొన్ని స్పెషల్ స్క్రీన్స్ అనేసి కూడా అంటున్నారు, ఉన్నాయన్నారు దీంట్లో. సో చూడాలి, ఆ స్పెషల్ స్క్రీన్ కూడా చూడాలి, ఎంత బాగుందో చూడాలి అది. అంటే ఇప్పుడు మనకి స్క్రీన్ 3లో ఇచ్చారు కాబట్టి నేను అక్కడ వరకు వెళ్ళట్లే. మన ఫుడ్ కోర్ట్ కూడా ఇచ్చారు, ఇక్కడ పెట్టారు. ఇవి ఇటు సైడ్ ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో ఫుడ్ కోర్ట్, లెఫ్ట్లో ఏమో కాఫీ, దాని తర్వాత ఐస్ క్రీమ్ కూడా పెట్టారు అన్నమాట. స్క్రీన్ 2 దాటగానే లేడీస్ వాష్రూము, స్క్రీన్ 6 తర్వాత జెంట్స్ వాష్రూమ్ అనేది పెట్టారు. చాలా బాగా అరేంజ్ చేశారు. ఈవెన్ మన ఎంటర్ అవుతున్నాము స్క్రీన్ 3 ఇది. సిట్టింగ్ ఏరియా మాత్రం చాలా కంఫర్ట్గా ఇచ్చారు, ఎక్కడ ఇబ్బంది లేకుండా హ్యాపీగా కూర్చుని సినిమా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. రవితేజ గారి ఇంట్రడక్షన్ ఫస్ట్ స్క్రీన్లో మూవీ స్టార్ట్ అవ్వకముందు ఒకలాంటి గూస్ బంప్స్ లాగా వచ్చేయండి. అండ్ వీడియోస్ రాగా చాలా బాగుంది ఏఆర్టీ సినిమాస్. ఇప్పుడు మనం రవితేజ గారి మొత్తం సినిమాది చిన్న యానిమేషన్ది క్రియేట్ చేసి పెట్టారు, చాలా బాగుంది. ఇంకా మనం మిరాయి మూవీది చూద్దాం. మధ్యలో చిన్న క్లిప్స్ పెట్టాను, ఆ క్లిప్స్ చూసి ఎంజాయ్ చేద్దాం. నా భర్త 18 లక్షల మందిని చంపి కలింగిని గెలిచిన సమ్రాట్ అశోకుణ్ణి ఒక్క ఆలోచన ఓడించింది. అదే పశ్చాత్తాపం. తాను సాధించింది గెలుప ఓటమా అర్థం కాలేదు తనకి. దోచుకున్న అతని అంతిమ ధ్యేయం మనం కాపాడే 9వ గ్రంథం. ఎందుకంటే 9లో అమృతం వాడాలంటే అన్ని గ్రంథాలు ఒకే దగ్గరుండాలి. అది ఎట్టి పరిస్థితిలోనూ అతనికి దొరకకూడదు. అది దొరికితే ఆ తాంత్రికుడు దేవుడవుతాడు. ఇంకి పింకి సుంగడ్ డౌంకి. ఈ ఒరిజినల్ కన్నా బాగున్నాయంట్రా. బయట అదే టాక్. దాస్ డాడీకి నచ్చిందంటే మామూలు విషయం కాదు. గుచ్చి, ఫెండి, లూయి విటాన్, బాల్మెన్, లోకల్, ఫారెన్, ప్రీమియం, బాబా లిక్కరు, బట్టలు, బ్యాగ్లు, ఫోన్లు, వాచీలు, ల్యాప్టాప్లు, దేన్నొల్లారా అన్ని ఫేక్. పెట్టిన పేరు రీమేక్. ఇవన్నీ చేసావు. నా దగ్గర కొన్న గాంజా రీమేక్ చేసి నాకెవడం ఏంట్రా? నా ఒరిజినల్ మాల్ ఎక్కడ? సారీ డాడీ, చేయి
కొత్తిమీర కట్టేంట్రా అది వాడే డాడీ. తేజ సజ్జారెడ్డి ఇంట్రడక్షన్ కూడా చాలా బాగా తీశారు. సింపుల్ క్లాసీగా ఉంది. చాలా బాగుంది. నీట్గా ఇంట్రడక్షన్. ఎక్కడ మనోజ్ భాయ్ ఇంట్రడక్షన్ మాత్రం చాలా బాగుంది. నెగిటివిటీ చూపించడంలో చాలా బాగా అంటే క్లాసిక్గా ఉన్నది, అలానే హడావిడిగా లేరు. చాలా బాగుంది. ఇంటర్వెల్లో బయటకు వచ్చాను స్నాక్స్ తీసుకున్నాను. స్నాక్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, టీ ప్రైజెస్ ఎలా ఉన్నాయని చూస్తే వేరే మల్టీప్లెక్స్లోనూ ఇక్కడ చూస్తే ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. కానీ బాగుంది. క్వాలిటీ కూడా, ఫుడ్ క్వాలిటీ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని కూడా. హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా ఫ్యామిలీ టైం తోటి మిరాయి మూవీకి వచ్చాను. మూవీ మాత్రం చాలా బాగుంది. ప్లెజెంట్గా ఉన్నది. ఎక్కువ హడావిడి లేదు, హైప్ లాగా లేదు. ఎంజాయ్ చేశాను నేనైతే. అంటే మన మైథాలజీ అంటే మన హిస్టరీ దాన్ని తీసుకొచ్చి మోడ్రన్ దానికి కలపడం, అది ఎలా ఉన్నది అనేసి తీశారు. చాలా బాగుంది మిరాయి మూవీ. ఫ్యామిలీ తోటి కూడా చాలా రోజుల తర్వాత వచ్చాము సినిమా హాల్ కూడా. సో మీరు కూడా ఈ సినిమాకి డెఫినెట్గా వెళ్ళి చూస్తారని, ఎంజాయ్ చేస్తారనేసి హోప్ చేస్తున్నాను. అండ్ ఇంకా కంటెంట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియోకి. అడియోస్.